సాఫ్ట్వేర్ ఇంజనీరు, డాక్టరు, మీలాగా లెక్చరరు అయ్యి అంత తెలివితేటలు నాకులే. నా మ్యాటర్ ఇంతే. ఏం చేసేది చెప్తున్నానా? మిమ్మల్ని ఎవరైనా మీ పిల్లోడు ఎందుకు క్యాబ్ తోలుకుంటున్నాడని అడిగితే మా పిల్లోడికి చదువు అవ్వలేదు, మరి ఏదో చేసుకోవాలిగా అని చెప్పండి నాన్న. మీరు సిగ్గుపట్టడానికి నేను దొంగతనాలు, జేబులు కత్తిరించడాలు చేయట్లేదు నాన్న. నిన్న పేపర్లో న్యూస్ చూశాను. ఈ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారని పేరెంట్స్ని క్వశ్చన్ అడిగితే 78% మంది కెనడాలో, 70% మంది యూకేలో ఆనందంగా ఉండాలని అన్నారంట. లైఫ్లో సెటిల్ అవ్వాలి, డబ్బు బాగా సంపాదించాలి మాత్రం మన దేశంలో పేరెంట్స్ అన్నారంట. అసలు మీరంతా సంపాదనలో ఆనందం చూస్తున్నారు కానీ డబ్బు సంపాదనకి ఆనందానికి సంబంధం ఏడుంది నాన్న? సరే, ఒకవేళ సంపాదనలోనే ఆనందం ఉంటే లక్షల లక్షలు సంపాదించే డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డిప్రెషన్లకు గురై ఎందుకు నాన్న సూసైడ్లు చేసుకుంటున్నారు? ఆనందం డబ్బు సంపాదించడంలో లేదు నాన్న, మనకు నచ్చిన పని చేయడంలో ఉంది. అంతెందుకు, నేను ఈ క్యాబ్ తోలుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాను నాన్న. కాకపోతే నీకు, అమ్మకి, చెల్లికి దూరంగా ఉన్నాను ఒకే ఒక బాధ తప్ప. ఇక సెటిల్మెంట్ గురించి అంటారా? లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు నాన్న. మెకానిక్ షెడ్లో పనిచేసే వాళ్ళు కాంట్రాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఆటోలు తోలుకునే వాళ్ళు నలుగురికి పనిచ్చే స్టేజ్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఏమో, రేపు నేను ఈ ట్యాక్సీకి ఓనర్ని అవుతానేమో, నలుగురికి పనిచ్చే స్టేజ్కి ఎదుగుతానేమో. ఎవరికి తెలుసు నాన్న జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో. రండి నాన్న, ఇంటికి వెళ్దాం. కారెక్కండి.